హలో ఆల్, ఈరోజు మేము లూలు మాల్ని విజిట్ చేసామండి బెంగళూరులో. ఈ లూలు మాల్ అనేది గోపాల్పురలో ఉంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ హైపర్ మార్కెట్ అని చెప్పచ్చు. We came to Lulu Mall. ఎక్కడికి వచ్చాం? లూలు మాల్ అనేది 14 acres లో కట్టడం జరిగింది అండ్ 5879 స్క్వేర్ మీటర్స్ లో ఉందన్నమాట. ఇందులో 130+ స్టోర్స్ అనేవి ఉన్నాయి. మేము చక్కచక్క అన్ని స్టోర్స్ అలాగా చూసేసి తర్వాత డైరెక్ట్గా ఫన్చూరాకి వెళ్ళిపోయామండి. 3rd ఫ్లోర్లో ఉంది, లాస్ట్ ఫ్లోర్లో. ఈ ఫన్చూరాలో చాలా అట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. చిల్డ్రన్కి, అడల్ట్కి, ఎవరికి ఏం కావాలంటే అలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ అనేవన్నీ కూడా ఉన్నాయి ఫన్చూరాలో. ఈ ఫన్చూరాలో ఏంటంటే ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 to 10,000 వరకు ఉంటుందన్నమాట. మేమైతే బేసిక్గా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు క్రెడిట్ కార్డ్ లాగా ఉంటుంది. ఆ కార్డులో మన బ్యాలెన్స్ అనేది, మనం ఎంతైతే ప్యాకేజ్ తీసుకున్నామో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి బంపర్ కార్స్ అండి. ఇది మేము వెళ్ళిన ఫస్ట్ రైడ్ అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కార్డ్ తీసుకొని వాళ్ళు స్కాన్ చేస్తారు. ఇది 2 personsకి 110 రూపీస్ అనమాట. ఆ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత అలౌ చేస్తారు. మనం డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. మనం రైడ్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. 110 రూపీస్ వర్త్ అనిపించింది. దీనికి టైమర్ ఉంటుంది. ఒక 3 minutes or 4 minutes ఉంది. ఇది ఆడగానే మనకు అలారం అనేది వాళ్ళు సెట్ చేశారనమాట. ఆ సౌండ్ రాగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి అన్నమాట కార్స్ అన్నీ కూడా. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి ఎన్ని టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయని. చాలా రకాలైన రైడ్స్, తర్వాత గేమ్స్ అయితే ఉన్నాయి. కిడ్స్కి సపరేట్గా ఉన్నాయి, అడల్ట్స్కి సపరేట్గా ఉన్నాయి, ఫ్యామిలీతో చేసే రైడ్స్ వేరే ఉన్నాయి. ఇలాగా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మేము స్పిన్నింగ్ కోస్టర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇది ఒక స్మాల్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుంది. ఇది per person 150 రూపీస్ అనమాట. ఫస్ట్ కాస్ట్లీని అనుకున్నాము. సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము నేను, మా తమ్ముడు. చాలా బాగుంది. కొంచెం భయం కూడా వేసిందనమాట. ఎందుకంటే సైడ్స్కి లాస్ట్ కార్నర్కి వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా భయం వేస్తుంది. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. 150 కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ రైడ్ని. ఎందుకంటే ఈ మాల్లో ఉండే స్పెషల్ అట్రాక్షన్ ఇది అని చెప్పచ్చు. అన్ని రైడ్స్ కంటే ఈ రైడ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇది చాలా ఎంజాయ్ చేసాము. మిగతా అన్నీ కూడా బాగున్నాయి కానీ ఇది ఇంకా స్పెషల్గా అనిపించింది మాకైతే. ఎస్, ఫైనలీ నాకు ఇష్టమైన రైడ్ నేను ఎక్కేసానండి. 0 gravity అనమాట. ఇది నా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు ఈ రైడ్ని. సో నాకు రికమెండ్ చేశారనమాట వెళ్ళు అని. సో అందుకు నేను వెళ్ళిపోయాను. ఇది 150 రూపీస్ అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ మనం నిల్చుకున్న చోటు నుంచి కిందికి వెళ్ళిపోయి మనల్ని పైకి ఎత్తేస్తుంది అనమాట. అతుక్కుపోతాం మనం దానికి. చాలా బాగుంది. బాగా కొంచెం లాస్ట్లో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. బట్ చాలా అయితే బాగుంది అనమాట, నాకు నచ్చింది. సో ఇది కూడా 150 రూపీస్ అనమాట. వర్త్ అనిపించింది. లాస్ట్ ఫ్లోర్లో ఈ అట్రాక్షన్స్ ఉన్నాయి. జంపింగ్, తర్వాత బౌలింగ్, ఇవన్నీ గేమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మేము 3D అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఇది వెళ్తుంటే KGF మూవీలో వెళ్తున్నట్టుంది నాకు. చాలా బాగుందన్నమాట. వాళ్ళు స్పెట్స్ ఇస్తారు, 3D గ్లాసెస్. మనం అది వేర్ చేసుకొని లోపల థియేటర్లా ఉంటుంది, వెళ్ళి మనకు ఇది ఒక 6 minutes షో అనమాట. 6 minutes కూడా ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకు ఈ సినిమాటిక్ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. పోలార్ బేర్స్, తర్వాత స్నేక్స్, ఇవన్నీ కూడా మనకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది ఆ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 3Dనే కాదండి, 7D థియేటర్, తర్వాత VR గేమ్స్, VR గ్లాసెస్, అక్లస్ క్వెస్ట్ ద్వారా మనం VR గేమ్స్ ఆడొచ్చు అనమాట. VR ఎన్విరాన్మెంట్ అని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నాకు చాలా నచ్చింది ఇది కూడా. ఇది 100 రూపీస్ అనమాట.
నెక్స్ట్ మేము బాస్కెట్ బాల్ ఆడడం జరిగింది. ఇది వచ్చేసి 90 రూపీస్ అనమాట. కిడ్స్కి ఏది ఆడినా కూడా రైడ్స్ కానీ గేమ్స్ కానీ వాళ్ళకి 90 రూపీస్. అడల్ట్కి అయితే స్టార్టింగ్ 150 నుంచి 300 పైన ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు ఉండరు అనమాట, మనమే కార్డ్ స్కాన్ చేసి ఆడుకోవాలి. సో నేను మా తమ్ముడు ఇద్దరు కూడా ఆడాము. వాడు డగడగడగా వేసేసాడు చాలా బాల్స్, నేను కూడా వేసాను. చాలా బాగా అనిపించింది అనమాట మాకు ఈ ఎక్స్పీరియన్స్. చూడండి ఎలా వేస్తున్నాడు. నా హైట్ ఎంత తన హైట్ ఎంత, కానీ మొత్తం వేసే బాల్స్ అన్ని చాలా వరకు పడ్డాయి. చాలా బాగా ఆడాడు. ఇది కూడా 90 రూపీస్ వర్త్ అనిపించిందండి నాకు. చాలా బాగుంది ఈ గేమ్ కూడా. మా తమ్ముడు వెంకటకృష్ణకి బైక్ రేసింగ్ అయినా కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది చూశాడు అక్కడ మాల్లో ఇది ఉండడం, సో వెంటనే ఎక్కేసాడు అనమాట. ఇది 90 రూపీస్ అనమాట. చాలా మంది కిడ్స్ ఇది ఆడుతున్నారు, చాలా ఇష్టపడి ఆడుతున్నారు అనమాట. ఇది కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు లులు మాల్లో. కిడ్స్కి ఎక్స్పెషలీ చాలా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకు ఎక్స్పీరియన్స్. బాగా ఆడాడు నా తమ్ముడు కూడా. చూడండి ఎంతమంది ఆడుతున్నారు ఈ గేమ్ అనేది. కార్ చాలా మంది ఆడుతున్నారు, బైక్ చాలా మంది ఆడుతున్నారు. 90 రూపీస్ వర్త్ అనిపించిందండి. వాళ్ళు చాలాసేపు ఆడారనమాట. సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా అనిపించింది. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ హబ్ అండి. ఇక్కడ బొమ్మలు చాలా కాస్ట్లీ అనిపించాయి. వాళ్ళు చాలా కాస్ట్ పెట్టారు అనిపించింది నాకు. చూడండి ఇది కూడా కార్ రేసింగ్ అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చెప్పాను కదా. సో అడల్ట్స్ కూడా ఆడుతున్నారు గేమ్స్ అనేది. ఇక్కడ ఒక టాయ్ గేమ్ కూడా ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్గా టాయ్ తీసుకొని అక్కడ వేసిస్తే ఆ టాయ్ మనకే అంట. సో చాలా కష్టం అంటే ఈ గేమ్. తర్వాత షూటింగ్ గేమ్ ఉందండి. మా తమ్ముడికి షూటింగ్ అన్న కూడా చాలా ఇష్టం అనమాట. నేను నా తమ్ముడు ఇద్దరం ఆడాము. ఇది 80 రూపీస్ అనమాట. సో బాగానే అనిపించింది ఇది కూడా, కానీ కాల్చడం చాలా కష్టం. ఇంకా లాస్ట్గా ఇది మినీ టాప్ డాన్సర్ రైడ్ అండి. మేము ఎక్కేసాము. ఫస్ట్ చూడడానికి చాలా చిన్నది అనిపిస్తుంది, ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం పైన వెళ్ళినప్పుడు భయం కూడా వేస్తుంది, గుండె పట్టేసినట్టు అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది అనమాట. చూసి జడ్జ్ చేయకూడదు అనిపించింది నాకు దీన్ని చూసినప్పుడు. ఇది 100 రూపీస్ అనమాట పర్ పర్సన్. ఇది బాగుంది, వర్త్ అనిపించింది నాకు. నేను ఎక్కిన రైడ్స్ అన్నీ కూడా నాకు వర్త్ అనిపించినాయి అండి. అన్నీ బాగున్నాయి అనమాట. నేను మిగతావి ఏవి ఎక్కలేదు, ఎక్కినవన్నీ నేను మీకు చూపించాను. ఇక్కడ చూడండి ఈ బుడ్డోడు అసలు ఎక్కేస్తున్నాడు. దీనికి హైట్ చెక్ అనేది ఉంటుంది అనమాట. దీనికనే కాదు, ఇక్కడ అన్ని గేమ్స్కి రైడ్స్కి హైట్ చెక్ చేస్తారండి పిల్లలకి ప్లస్ అడల్ట్కి. హైట్ అనేది కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఎవరంటే వాళ్ళని ఎక్కేసి వాళ్ళ లైఫ్ డేంజర్ చేయరనమాట. అండ్ జంపింగ్లో కూడా వాళ్ళు ఒక నోటీస్ లాగా ఒక సర్టిఫికేట్లో రాయించుకుంటారనమాట, మాకు అక్కడ ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఫైనలీ లులు మాల్ బెంగళూరు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. వీకెండ్స్లో అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.